జగన్ 5 ఏళ్ల పాలనలో ప్రజలు తీవ్ర భయభ్రాంతులతో జీవనం సాగించారని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో స్వేచ్ఛాయుత వాతావరణం కనిపిస్తోందని మాజీ శాసనమండలి చైర్మన్, ప్రభుత్వ సలహాదారుడు షరీఫ్ అన్నారు. కళ్యాణదుర్గానికి వచ్చిన షరీఫ్కు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఘనస్వాగతం పలికారు. ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి ఆయన తెలుసుకున్నారు. రాయలసీమకు సాగునీరు తీసుకువచ్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని షరీఫ్ అన్నారు. ముస్లింల కోసం అన్ని ప్రత్యేక సబ్సిడీలు, రుణాలు అందిస్తోందని చెప్పారు. అమరావతిలో హజ్ భవనం ఏర్పాటుతో పాటు హజ్ యాత్రకు వెళ్లే వారికి 1 లక్ష రూపాయలు ఇస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మసీదుల కోసం 42 కోట్ల రూపాయలను విడుదల చేసిందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తెలిపారు. ఎక్కడ ఇబ్బందులు ఉండవు, అందరూ కూడా డబ్బులు త్వరలో వస్తాయని అన్ని అకౌంట్లో కూడా వేస్తామని చెప్పడం జరిగింది. ఇంకా ఏమైనా ఉంటే కూడా షరీఫ్ గారి ద్వారా మన చంద్రబాబు నాయుడు తెలియజేస్తాం. అన్ని కూడా మన ప్రాంతంలో కావాల్సినవి ఏదైతే మనకి రకరకాలుగా డెవలప్మెంట్ లో మనం పూర్తిగా వెనుకబడుతూనే ఉన్నాం. చాలా మసీదులకు కానీ, చాలా వరకు ఈద్గాలకు కానీ, చాలా లేదా ఈ శ్మశాన వాటికి కూడా చాలా వరకు ముస్లింస్ కి లేవనేది కూడా మన వాళ్ళు తెలియజేయడం జరిగింది. 5 రూపాయలకే మంచి నాణ్యమైన అన్నం ఆనాడు ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందో అన్న క్యాంటీన్ని తీసేశారు. మరి ఎవరైనా బయటికి వెళ్ళి ఎప్పుడైనా పనుల కోసం బయటకు వెళ్ళిన వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది. ఈనాడు 200 అన్నా క్యాంటీన్లు ఈ రాష్ట్రంలో నిర్వహిస్తున్నాం. అంతేకాకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, మన భూమి మన పేరు మీద ఉండదు, ప్రభుత్వం తీసుకుంటుంది, ఆ డాక్యుమెంట్లు కూడా మా దగ్గర ఉండవు అనే భయభ్రాంతులకు లోనవుతున్న ప్రజానీకానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని మనమేమో తీసివేశాం, అది అమలు చేయకుండా నిరోధించాం. అలాగే ఈనాడు పిల్లలు ఎవరైతే చదువుకున్న పిల్లలు ఉన్నారో వాళ్ళ ఉద్యోగ అవకాశం వచ్చే రకంగా 16,340 మరి టీచర్ పోస్టులు కూడా డిఎస్సిని కూడా ఏర్పాటు చేసే